కొత్త బస్సులను ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రారంభించారు. నిజాం కాలంలో మొట్టమొదటిగా ఏర్పడిన నార్కట్పల్లి డిపో అనివార్య కారణాలతో ఆదాయం తగ్గిపోయి నష్టాల కారణంగా మూసివేసే ప్రయత్నాలు జరిగాయని ఎమ్మెల్యే వీరేశం అన్నారు. జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ను కలిసి డిపో పునరుద్ధరించాలని కోరినట్లు ఎమ్మెల్యే చెప్పారు. డిపోను పునరుద్ధరించేందుకు మంత్రి హామీ ఇచ్చి 3 కొత్త బస్సులను డిపో నుండి ప్రారంభించడానికి అనుమతి ఇచ్చినట్లు ఎమ్మెల్యే చెప్పారు. స్థానిక ఎమ్మెల్యేగా డిపో అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. మూడు బస్సులు ఓపెన్ చేసుకోవడంతో పాటు ఆర్టీసీలో ఇప్పటి వరకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రభుత్వం ఫ్రీ బస్సు ప్రయాణాన్ని కల్పించిన తర్వాత ఈ రోజుకి 200 కోట్ల మంది ప్రయాణాలు చేసిండ్రు. 200 కోట్ల మంది ఉచితంగా ప్రయాణం చేసిర్రు. ఆ శుభ సందర్భంగా కూడా మహిళా సోదరుమణులందరికీ ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ 200 కోట్ల ప్రయాణాల ద్వారా 6,000 కోట్ల పైచిలకు ప్రజలకు ఆదా అయింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 10,31,00,000 ప్రయాణాలు అయినాయి. దీని మూలంగా 500 కోట్ల పైచిలకు ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు డబ్బులు ఆదా కావడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత జరిగినటువంటి ఒక శుభ పరిణామం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ నార్కట్పల్లి ప్రాంత ప్రజలందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం, గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆర్టీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మేమందరం కలిసి ఆర్నిశలు కృషి చేస్తాం. మొదట ఈ డిపో స్టార్ట్ అయినప్పుడు 45 బస్సులు, ఈ డిపో పూర్వ వైభవం నడిచినప్పుడు 45 బస్సులు ఉండేది. ఇది రద్దయ్యే నాటికి 25 బస్సులు మాత్రమే ఉన్నాయి. ఇప్పటికి మేము పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టిన తర్వాత ఈ రోజుకి 18 బస్సుల వరకు సంఖ్య పెంచడం జరిగింది. 3 బస్సులు ఓపెన్ చేసుకోవడంతో పాటు దళితుడిపై అమానుష దాడికి